ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. 2వ అధ్యాయం 29వ శ్లోకం. కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, ఇంకొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు, ఇంకొందరు దాని గురించి విన్నప్పటికీ కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేరు. జనులు ఇంద్రియభోగ విషయాల వల్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే ఆత్మావగాహన అనే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి వారికి సమయమే ఉండదు. పరమాత్మ స్థితిని, అణు ఆత్మస్థితిని, వాటి కలాపాలను, వాటి మధ్య సంబంధాన్ని, ఇతర చిన్న పెద్ద వివరాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని కనిపెట్టడం చాలా కఠినం. ఇక ఆత్మజ్ఞానం నుండి నిజంగా పూర్ణలాభాన్ని పొందినవాడు, ఆత్మస్థితిని నానా రకాలుగా వర్ణింపగలిగే వ్యక్తిని కనిపెట్టడం ఇంకా చాలా కఠినం. కానీ మనిషి ఏదో ఒక విధంగా ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే తన జీవితం ధన్యమవుతుంది. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇట్లు మీ విన్నీ.